డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. మనకి జనవరి సెషన్కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్కి వచ్చేసింది. ఎట్లయితే మరి ఒకటి రెండోది అయితే మరి రిలీజ్ చేసారు. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయేమో రిలీజ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు చెప్పిందే వేదవాక్ అయింది. వాళ్ళని ఎవరు ఏమి కామెంట్ చేసే పరిస్థితులు ఏవైతే లేరు. మరి స్టూడెంట్స్ మరి కౌంట్ చేసుకున్నట్టున్నారు కదా, మార్క్స్ అన్నీ కౌంట్ చేసుకున్నారు. ఇక మనకి రిజల్ట్స్ కొన్ని గంటల్లో మాత్రమే సూన్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని గంటలని చెప్పలేము. మరి వీడియో చేసేటానికి నేను వీడియో చేస్తుంది 4 గంటలు అయిపోయింది. మరి 7 గంటలకైనా రావచ్చు, 7:30 లేకపోతే 8:30 రావచ్చు, లేకపోతే 11:30కి రిలీజ్ అవుతాయమ్మ ఫైనల్గా ఎట్లా. మరి మనకి 16వ తారీఖు అయ్యే లోపు, అంటే 11:30 ఉంటుంది కదా, 11:30 లోపు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 7:30 అవ్వచ్చు, 8:30 అవ్వచ్చు. మరి స్టూడెంట్స్ కంగారు ఏం పడద్దు. పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ అనేవాళ్ళు కంగారు ఏం పడద్దు. మీ యొక్క పిల్లల్ని కూడా ఏమీ అనటానికి వీలు లేదు. ఎందుకంటే మరి వాళ్ళకి వచ్చినవి వస్తాయి కానీ మరి ఎక్కువ రావు కదా. మనకి ఏప్రిల్ సెషన్ కూడా ఉంది. మరి పేరెంట్స్ అయిన వాళ్ళు మరి వాళ్ళ యొక్క చిల్డ్రన్ని మరి తిట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు మరి ఆల్రెడీ మరి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా, వాళ్ళు మూడ్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మీ అందరికీ చాలామందికి తెలుసు ఆల్రెడీ ఎంత పర్సంటైల్ వస్తుంది అనేది. వరామరిగా మనం అందరం చెప్తున్నాం, ఎక్స్పర్ట్స్ అందరం కూడా ఇన్ని మార్క్స్ వస్తే 100 మార్క్స్ వస్తే మీకు ఎంత పర్సంటైల్ వస్తుంది, 120 వస్తే ఎంత వస్తుంది, 150 వస్తే ఎంత వస్తుంది, 180 వస్తే 200, ఇంత పర్సెంట్ మీకు ఆటోమేటిక్గా మీ అంతరాత్మకి మీకు తెలుసు. ఒక మార్క్ అటు ఇటు పోవచ్చు కానీ ఒక పర్సంటైల్ అటు ఇటు 97, 98, 99, 99.9 ఇలా వచ్చే అవకాశం అయితే చాలా మందికి స్టూడెంట్స్కి ఉంది. మరి కంగారు ఏం పడద్దు. మనకి మరి ఏపీ ఎప్సెట్ కానీ ఏపీ టీజీ ఎప్సెట్ ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. టీజీ ఎప్సెట్ 2 ఉన్నాయి. వీటిల్లో కూడా మంచి టాప్ 10 కాలేజ్ 100 మార్క్స్ వస్తే మీకు ఏ కాలేజీలో అయినా సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి 80 నుంచి మనకి 160కి ఎగ్జామినేషన్ పెడతారు కదా, మనకి 80 నుంచి 100 మార్కులు మీరు తెచ్చుకుంటే అసలు ఏ కాలేజీలోనైనా మీరు టాప్ 10 కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మరికొన్ని గంటల్లోనే మనకి జేఈ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మరి ఇక్కడ స్కోర్ కార్డ్ అని రావటం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ యువర్ స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది తెలిసిద్ది. ఎవరెవరికి మరి స్కోర్ వచ్చిందో అనేది తెలిసిద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అడ్మిట్ కార్డు ఏ విధంగా ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఈ అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఏ విధంగా అయితే ఇట్లా ఉంది కదా, మనం క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క డీటెయిల్స్ అడ్మిట్ కార్డ్ షెడ్యూల్ ఓవర్ కదా. మరి ఇది వేరే దానికి వెళ్దాము. రిజిస్ట్రేషన్ ఇలాగే మనకు విండో అయితే ఓపెన్ అయ్యింది. ఇక్కడ స్కోర్ కార్డ్ అని రావటం జరుగుతుంది. స్కోర్ కార్డ్ డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అని వస్తుంది. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక మీ అప్లికేషన్ నెంబర్ కానీ యాప్ నంబరు తర్వాత పాస్వర్డ్ గుర్తుండిపోతే మీరు పరగాట్ పాస్వర్డ్ కొడితే ఈజీగా వచ్చి దానికి పెద్ద ఇది బ్రహ్మాండమైన స్టోరీ కదా. మీరు మర్చిపోతే కొట్టుకోండి. ఆల్రెడీ ఎక్కడైనా బుక్లో రాసుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క స్కోర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్కోర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. దానిలో మీకు తెలిసిపోయింది ఏ విధమైన స్కోర్స్ ఉండటం జరుగుతుందో చూద్దాం. మరి స్కోర్ కార్డ్ అయితే మనకు సెషన్ 1కి సంబంధించి ఏ సెషన్కి ఆశాను మనకి ఏప్రిల్కి మీకు సపరేట్ వస్తుంది. ఇప్పుడు జనవరికి ఇది ఏది బెటర్ స్కోర్ అయితే ఆ విధంగా స్కోర్ మీకు ఈ విధంగా స్కోర్ తీసుకోవడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్కి ఎంత వస్తుంది, ఫిజిక్స్కి ఎంత వస్తుంది, కెమిస్ట్రీ ఎంత వస్తుంది, ఆ స్కోర్ కార్డు వస్తుంది. ఒకవేళ ఏప్రిల్లో మళ్ళీ కొత్త స్కోర్ వస్తుందమ్మా. ఒకవేళ ఇప్పుడు జనవరి కంటే తక్కువ స్కోర్ ఇచ్చింది అనుకోండి, ఇది బెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసారా మీరు ఆల్రెడీ మరి ఇది జనవరి స్కోరు, ఇది ఏప్రిల్ స్కోరు. ఈ రెండిట్లో అంటే బెస్ట్ స్కోరు, ఫైనల్ స్కోర్ ఇదే తీసుకోవటం అయితే జరిగింది. ఇలా స్కోరు వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి మనం లైవ్లోకి రావటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబరు మరి లైవ్లోకి వస్తే ఇంకా డీటెయిల్గా మీకు ఎంత పర్సంటైల్ వచ్చింది, మనం లైవ్ సెషన్ కండక్ట్ చేసినప్పుడు 99 వచ్చింది అనుకోండి, మీకు ఎంత ర్యాంక్ వస్తుంది, మీకు ఎన్ఐటీలో ఎక్కడ సీట్ వస్తుంది అనేది కూడా IIIT డేటా, మరి అదేవిధంగా ఎక్కడ వస్తుంది, తర్వాత జిఎఫ్టీలో ఎక్కడ సీట్ వస్తుందని మరి విశ్లేషణ కూడా అనాలిసిస్ అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, మన లైవ్ ఛానల్లోకి
రండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం లైవ్ ఛానల్ కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన పర్సంటైల్ ఇది. ఇప్పుడు పర్సంటైల్ వచ్చింది. ఇక మార్క్స్ మర్చిపోదాం అమ్మ, ప్రతి ఒక్కరు మార్క్స్ మర్చిపోదాం. ఇక పర్సంటైల్ మన దగ్గర ఉన్నది పర్సంటైల్. తర్వాత దాని నుంచి ర్యాంక్ తెచ్చుకుందాం. మనం ర్యాంక్ తెచ్చుకుందాం. ర్యాంక్ అంటే మీకు ఎక్కడ సీటు వస్తుంది ప్రస్తుతానికి. ఐఐటి అంటే జేఈ అడ్వాన్స్ రాస్తే మీకు ఐఐటిలో సీటు వచ్చింది, అది నో ప్రాబ్లం. అది మనం మే 17వ తారీఖున ఎగ్జామినేషన్ ఉంది. దాని రిజల్ట్స్ మనకి జూన్ 1st వస్తాయి. 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. మరి ఈ లోపు అయితే మనం ఒక అనాలిసిస్ అయితే చేద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.